హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మా అమ్మ చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ చేసే విధంగానే చేస్తాను నేను కూడా. ఇప్పుడు దీనికోసం నేను ఒక 8 బాగా పండిన టమాటాలు తీసుకున్నానండి. కారం తగ్గట్టు 7 పచ్చిమిర్చి తీసుకోవచ్చు. పెనంలో 2 స్పూన్లంతా నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత ఆనియన్ వేసుకుందామండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత అదే పెనంలో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇది కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 3/4 టీ స్పూన్ అంతా వేసానండి. రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు అండి, పిచ్చి అంటాం కదండి, అంత కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇది రోట్లో దంచితే చాలా టేస్టీగా ఉంటుందండి, మిక్సీ పట్టే కంటే. పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి ఫస్ట్ బాగా దంచుకోవాలండి. మరి పేస్ట్లా చేయకూడదండి, ఈ విధంగా ఉండాలి. తర్వాత టమోటా అంతా వేసేసుకొని దంచుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదైనా ట్రావెల్కి తీసుకెళ్ళామనుకోండి 2-3 డేస్ కూడా పాడవదండి ఇది. ఇప్పుడు మేము నైట్ ఏదైనా ట్రైన్ జర్నీ అట్లయితే ఖచ్చితంగా తీసుకుపోతానండి. పూరి చపాతీ ఏదైనా కానీ చేసుకొని తీసుకెళ్తామండి. ఇలా దంచుకోవాలండి. అది మరీ మెత్తగా చేసుకోకూడదు. ఈ విధంగా చివరిలో ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలండి. నేను ట్రావెల్ తీసిపోయేటప్పుడు మాత్రం ఉల్లిపాయలు వేయకూడదండి, చెడిపోతుంది. ఇది అప్పుడప్పుడైతే వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముద్దకి కానీ చపాతీకి కానీ దేనికైనా బాగుంటుందండి. రైస్కి కానీ ముద్దకైతే కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అండి. సర్రమని దిగిపోతుంది ముద్ద, అంత టేస్టీగా ఉంటుందండి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇదే మాట అంటారు. ఎంతైనా అప్పటి చట్నీలు ఏదైనా అవే కదండి, టేస్ట్ చాలా బాగుంటాయి. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.